హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసే అందరికి కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు షామీ వచ్చేసి రీసెంట్గా యూరోప్లో గ్లోబలీ 2 మొబైల్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. 2 కాదనుకోండి, 3 మొబైల్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. ఈ 3 మొబైల్స్ కూడా మనకు MI 10T సిరీస్ కిందకి వస్తాయి. ఈ MI 10T సిరీస్లో త్వరలోనే మన ఇండియాకి తీసుకురాబోతున్నారని అయితే మనకు షామీయే అఫీషియల్గా లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేసింది. ఫ్రెండ్స్, అయితే మనకు ఈ సిరీస్లో టోటల్గా 3 మొబైల్స్ అని చెప్పాను కదా. ఈ 3 మొబైల్స్ వచ్చేసి మనకు MI 10T, అలాగే MI 10T Pro, అలాగే MI 10T Lite. అయితే ఈ 3 మొబైల్స్లో మనకు మేబీ 2 మొబైల్ ఫోన్సే మన ఇండియాకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అంటున్నారు. అదే మనకి MI 10T అలాగే 10T Pro, మనకి MI 10T Lite ఇండియాకి రాదు అని అంటున్నారు. కాబట్టి ఇవాళ వీడియోలో మనం వచ్చేసి MI 10T అలాగే 10T Pro యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే దీని ఒక స్పెసిఫికేషన్స్, దీని ఒక ప్రైస్ డీటెయిల్స్, అలాగే దీని ఒక అలైబిలిటీ, టోటల్ డీటెయిల్స్ ఇవాళ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కింద పడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్కి డైరెక్ట్గా ఇటువంటి మొబైల్ ఫోన్స్ గురించి, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ గురించి నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేటివి వస్తాయి. ఫ్రెండ్స్, ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకు MI 10T అలాగే MI 10T Pro ఉంది కదా. ఈ 2 మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. ఆల్మోస్ట్ కాదనుకోండి, మీకు ఖచ్చితంగా 2 మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి. ఎందుకంటే మీకు దీంట్లో ఓన్లీ ఒకటే చేంజ్ చేస్తారనమాట. అది కూడా వచ్చేసి మనకు కెమెరా డిపార్ట్మెంట్లో మెయిన్ కెమెరా మనకు ఓన్లీ చేంజ్ చేయడం అయితే జరిగింది. మనకి MI 10Tలో వచ్చేసి మీకు 64 మెగాపిక్సెల్ ఉంటుంది. అదే MI 10T Proలో వచ్చేసి మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా అనేది తీసుకొచ్చారు. ఈ 2 చేంజెస్ మనం చూస్తాం. ఇక మిగతా అన్ని స్పెసిఫికేషన్స్ కూడా మీకు సిమిలర్గానే ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు పెద్దగా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. అయితే ఫ్రెండ్స్, మనం ముందుగా బిల్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. బిల్ క్వాలిటీ చూసుకుంటే మీకు ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బిల్తోనే వస్తుంది. కాకపోతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఇక చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే మనకు అల్యూమినియం ఫ్రేమ్తో 2 మొబైల్ ఫోన్స్ కూడా వస్తాయి. ఇక దీని ఒక వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనకు 219 గ్రామ్స్ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అనేది ఉంటుంది. స్పెసిఫికేషన్స్లో మనకు పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి వెయిట్ కూడా మీకు సిమిలర్గానే ఉంటుంది 2 మొబైల్ ఫోన్స్ వచ్చేసరికి. ఇక మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే 2 మొబైల్స్లో కూడా మీకు Type-C పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది తీసుకురావడం లేదు. ఫ్రెండ్స్, ఈ మధ్య నుంచి మనకు చాలా మొబైల్ ఫోన్స్లో కూడా 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది మిస్ చేస్తున్నారు. ఇక ఫ్యూచర్లో మనం 3.5 జాక్ అనేది మర్చిపోవచ్చు అనుకుంటున్నాం. అయితే ఫ్రెండ్స్, మీరు యూస్ చేసే మొబైల్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉందా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. నేను యూస్ చేసే మొబైల్ ఫోన్లో అయితే ఖచ్చితంగా 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫోన్స్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తాయి. అంటే మనకు 2 స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి. అయితే మనకు 2 మొబైల్ ఫోన్స్ కూడా డ్యూయల్ సిమ్కు సపోర్ట్ చేస్తాయి. కానీ దీంట్లో మనకు మైక్రో SD కార్డ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఫ్రెండ్స్, అంటే మీరు ఓన్లీ సిమ్స్ మాత్రమే యూస్ చేసుకోగలరు. మెమరీ కార్డ్స్ ఇవన్నీ యూస్ చేసుకుండేకుండదు. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకున్నా కూడా మీకు డిస్ప్లే కూడా సిమిలర్గానే ఉంటుంది. 6.44 ఇంచెస్ IPLCD ప్యానల్తో వస్తుంది. ఫ్రెండ్స్, ఇది మనకు ఫుల్ HD డిస్ప్లేనే. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే మీకు 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే దీని ఒక ఆస్పెక్ట్ రేషియో గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 85.9% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. అలాగే 2 మొబైల్ ఫోన్స్ కూడా మీకు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే రిఫ్రెష్ రేట్ కనుక చూసుకుంటే మనకు 144 హర్ట్స్ రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ ఫోన్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేస్తుంది కూడా ఇది 144 హర్ట్స్ రిఫ్రెష్ రేట్. ఇక దీంట్లో PPI డెన్సిటీ కనుక చూసుకుంటే మనకు 395 PPI డెన్సిటీ అనేది 2 మొబైల్ ఫోన్స్లో కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మనం టాప్లో ఫ్రంట్ సైడ్ కనుక చూసుకుంటే మీకు 2 మొబైల్ ఫోన్స్ కూడా మీకు సైడ్ పంచోల్ కెమెరాతో వస్తుంది. సింగిల్ సెల్ఫీ కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 20 మెగాపిక్సెల్ కెమెరా. దీని యొక్క అపేచర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది. అది బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే మనకు టోటల్ ట్రిపుల్ కెమెరా సెటప్తోనే వస్తుంది. కాకపోతే దీంట్లో మనకు మెయిన్ కెమెరా అనేది చేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్, 2 మొబైల్ ఫోన్స్లో వచ్చేసరికి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఫస్ట్లో వచ్చేసరికి మనకి MI 10Tలో వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీని యొక్క అపేచర్ వచ్చి f1.7 అనేది ఉంటుంది. MI 10T Proలో వచ్చేసి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది ఉంటుంది. దీని యొక్క అపేచర్ వచ్చి f1.8 అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మీకు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.4 అనేది ఉంటుంది. అలాగే మీకు 5 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.4 అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పిన 2 సెకండరీ కెమెరాస్ కూడా మీకు 2 మొబైల్ ఫోన్స్లో సిమిలర్గానే ఉంటాయి. ఓన్లీ మీకు మెయిన్ కెమెరా మాత్రమే చేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వీడియో క్వాలిటీ కూడా మీకు సిమిలర్గానే ఉంటుంది. ఎటువంటి డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఫ్రెండ్స్, మనకు MI 10T Proలో సిమిలర్గానే ఉంటుంది. అలాగే MI 10Tలో కూడా సిమిలర్గానే ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ వీడియో క్వాలిటీ చూసుకుంటే మీరు 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది 720pలో వచ్చేసి మీరు అప్ టు 120 FPS వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 2 మొబైల్ ఫోన్స్లో కూడా. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మీకు వీడియో క్వాలిటీ సిమిలర్
సిమిలర్గానే ఉంటుంది. అయితే మీరు బ్యాక్ సైడ్ నుంచి 8K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే 4Kలో వచ్చేసి మీరు 30-60 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 1080p విషయానికి వస్తే 960 FPS వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఈ 960 FPS అనేది మీకు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ప్రొసెసర్ కూడా రెండు మొబైల్ ఫోన్స్లో సిమిలర్ ప్రొసెసర్ యూజ్ చేశారు ఫ్రెండ్స్. అది కూడా మనకు ఫ్లాగ్షిప్ ప్రొసెసర్ అనమాట. స్నాప్డ్రాగన్ 865 5G ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రొసెసర్ వచ్చేసి మనకు 7+ నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే మనకు Adreno 650 జీపీ అనేది యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే MI 10T వచ్చేసి మీకు 6GB RAM 128GB మోడల్, అలాగే 8GB RAM 128GB మోడల్ వస్తుంది. అదే MI 10T Pro చూసుకుంటే 8GB RAM 128GB మోడల్, అలాగే 8GB RAM 256GB మోడల్స్లో MI 10T Pro అనేది వస్తుంది. ర్యామ్ వచ్చేసి మీకు LPDDR5 ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ చూసుకుంటే UFS 3.1 స్టోరేజ్ అనేది ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ కంపార్ట్మెంట్ కూడా మీకు రెండు మొబైల్ ఫోన్స్లో సిమిలర్గానే ఉంటుంది. టోటలీ 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. అలాగే మీకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే సెన్సార్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా వస్తాయి. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ కూడా మీకు Android 10 అలాగే వాళ్ళకి ఓన్ UI ఉంది కదా, MIUI 12తో అవుట్ ఆఫ్ ది బాక్స్ రెండు మొబైల్ ఫోన్స్ కూడా వస్తాయి. ఇక దీంట్లో కామన్గా చూసుకుంటే వైఫై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.0తో వస్తుంది. NFC కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు, కానీ FM రేడియో అనేది ఈ మొబైల్ ఫోన్స్లో మిస్ చేశారు ఫ్రెండ్స్. మనం కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి MI 10T వచ్చేసి బ్లాక్ సిల్వర్లో వస్తుంది. అదే MI 10T Proలో వచ్చేసి మనకు బ్లాక్ సిల్వర్ అలాగే ఎక్స్ట్రాగా మనకు బ్లూ కలర్లో కూడా వస్తుంది. ఇక అంతే మీకు కలర్ వేరియంట్స్ కూడా మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండవు. ఓన్లీ సింగిల్ కలర్ చేంజ్ అవుతుంది మనకి MI 10T Proలో వచ్చేసి. ఇక అంతే మిగతా అన్ని కూడా మీకు సిమిలర్గానే ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని స్పెసిఫికేషన్స్ కూడా మీకు అన్ని స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. పెద్దగా డిఫరెన్స్ ఏమైతే చూసిండ్రో ఓన్లీ మీకు మెయిన్ కెమెరా మాత్రమే చేంజ్ అయింది. ఇక అంతే ఫ్రెండ్స్. అయితే ఇక దీని ఒక ప్రైస్ డీటెయిల్స్, లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఇవి మనకు రీసెంట్గా యూరోప్లో లాంచ్ చేశారు కాబట్టి మనం ముందుగా బేస్ వేరియంట్ యూరోప్ ప్రైజెస్ మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మన ఇండియాకి ఏ ప్రైజ్లో వస్తుందనే దాని గురించి అయితే మాట్లాడుకున్నాం. అయితే MI 10T బేస్ వేరియంట్ వచ్చేసి మనకు 6GB RAM 128GB మోడల్లో వస్తుంది. దీని ఒక ప్రైస్ వచ్చేసి మీకు 499 యూరోస్ అనేది పెట్టారు. అంటే మనీ ఇండియన్ పైలకి కన్వర్ట్ చేసుకుంటే మీకు 43,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. అదే MI 10T Pro వచ్చేసి మీకు 8GB RAM 128GB మోడల్ బేస్ వేరియంట్. దీని ఒక ప్రైస్ వచ్చేసి మీకు 599 యూరోస్ అనేది పెట్టారు. అంటే మనీ ఇండియన్ పైలకి కన్వర్ట్ చేసుకుంటే మీకు 53,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. అయితే ఇదే ప్రైజెస్తో మన ఇండియాకి వస్తాయంటే ఖచ్చితంగా రావు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇండియన్ ప్రైస్తో పోల్చుకుంటే యూరోప్ ప్రైజెస్ ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్స్ ఏ ప్రైస్ రేంజ్లో వస్తుంది అనేదే కదా మీ అందరు కూడా మెయిన్ డౌట్ వచ్చేసరికి. అయితే ఫ్రెండ్స్ మనం ఈ స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకుంటే 25,000 నుంచి 30,000 ఈ బడ్జెట్లో రావాలి. కాకపోతే వీళ్ళు రెండు అయితే మనకు మిస్ చేయడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసి మనకు IPLCD ప్యానల్ అయితే తీసుకొచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఈ రెండు మైనస్ పాయింట్స్ కనుక వీళ్ళు చేయకోకుంటే దీని ఒక ప్రైస్ మేబీ 30,000 అవతల పెట్టినా కూడా మనము పర్చేస్ చేయడానికి ఉండిండు. ఎందుకంటే దీంట్లో 144 Hz రిఫ్రెష్ రేటు, స్నాప్డ్రాగన్ 865 యూజ్ చేశారు. ఇక చాలా మంచి మంచి ఫీచర్స్ అని ఉన్నాయి. 8K వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మనకు 30,000 పెట్టినా కూడా పర్చేస్ చేసి ఉండొచ్చు. కాకపోతే దీంట్లో మనకు రెండు మైనస్ పాయింట్స్ చేశారు కాబట్టి నా అంచనా ప్రకారం 25,000 నుంచి 30,000 తీసుకురావచ్చు అని అంటున్నా. 20 నుంచి 30,000 లోపు తీసుకొస్తేనే ఇది మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. ఇక ఆ ప్రైస్కి మించి మనకు ఎక్కువ పెడితే మేబీ కొంచెం సక్సెస్ కాకపోవచ్చు అని నేను అనుకుంటాం. మరి చూడాలి వీళ్ళు ఏం అక్టోబర్ 15వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే కాబట్టి ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా లాంచ్ చేయబోతున్నారు. అక్టోబర్ 15 మధ్యాహ్నం 12 గంటలకైతే లాంచ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ మన ఇండియాలో వచ్చేసరికి ఈ రెండు మొబైల్ ఫోన్స్. అయితే ఫ్రెండ్స్ ఇవే అనమాట మనకు ఈ రెండు మొబైల్ ఫోన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ వచ్చేసరికి. నేను మీకు MI 10T అలాగే MI 10T Pro యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి ఇలా గెడ్జెట్ అండ్ బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే ఖచ్చితంగా కింద పడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మర్చిపోకుండా వీడియో అనేది షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.